ఇప్పుడు జరుగుతున్న హల్చల్ సిచ్యువేషన్ని ఏం లేదు, హల్చల్ కాదమ్మా. ఇప్పుడు ఇది జరుగుతున్నది అసలు ఇష్యూయే కాదు. ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటారు? ఎవ్రీ రేప్ కేసు, ఈ మధ్య జరిగే కేసులో ఒక మైనర్ ఉంటున్నాడు. బట్ ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు పెట్టినాక బయటకు వచ్చిందో వెంటనే సినిమా ఇండస్ట్రీ ఏం చేయట్లేదంట. కేసును కేసులాగా చూడట్లేదు. వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఏ హోల్ థింగ్. ఇండస్ట్రీ సమస్యగా తీసుకుంటున్నాం. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ జైలుకి వెళ్తున్నారు, మళ్ళీ వచ్చినాక చీఫ్ మినిస్టర్లు అవుతున్నారు కదా, అట్లాగే వీళ్ళు కూడా అవుతారు. అంటే ఈ మధ్యనే ఎక్కువ అవుతున్నాయా, లేకపోతే అసలు అవి అడ్రస్ అవ్వడానికి ఇంత టైం పడుతుంది? సో మేజర్ ఇష్యూస్ జరిగినాయి అక్కడ. డబ్బులు లేని వాళ్ళు అరెస్ట్ అవుతారు, చచ్చిపోతారు ఎన్కౌంటర్లో. డబ్బులు ఉన్నవాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయికి సేఫ్టీ అనే విషయానికి వస్తే ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి ఇష్యూ అవుతుందా, లేకపోతే ఇష్యూకి సొల్యూషన్ కావాలి కాబట్టి ఇష్యూ అవుతుందా అని అడిగితే ఖచ్చితంగా ఇది ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి ఇష్యూ అవుతుందని మనం అనుకోవచ్చు. మరి నిజంగా ఒకవేళ ఒక అమ్మాయికి సేఫ్టీ కావాలంటే అది ఫిలిం ఇండస్ట్రీ కానీ ఇంకెక్కడైనా సరే ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, అసలు ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది ఏమని చెప్తారు అని చెప్పేసి ఇప్పుడు మన దగ్గర తమ్మారెడ్డి భరద్వాజ్ సార్ ఉన్నారు. ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాము. నమస్తే సార్. సార్, ఇప్పుడు డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి విక్టిమ్ ఇంకా బ్లేము అనే ఒక ఆటలాగా నడుస్తుంది అనమాట. ఇక్కడ ఎవరు కూడా సొల్యూషన్ వైపు ఆలోచించట్లేదు. మరి ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలంటారు మీరు? మనం బ్లేమ్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇది నేను పుట్టక ముందు నుంచి ఉంది ఇది ఉమెన్ మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయి అనేది అన్ని ఫీల్డ్స్లో, మన ఫీల్డ్లోని కాదు. సో దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఎప్పుడు ఎవరు మాట్లాడతారా. నీకు ఇష్టమైంది నువ్వు చేసుకున్నావు, ఉన్న రోజులు ఉండి ఇప్పుడు ఏమొచ్చింది నీకు పోయే కాలం, ఈ టైప్లో మనం మాట్లాడుతున్నాం తప్ప ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ఆ అమ్మాయి లొంగుతానికి అని పరిస్థితి ఉంది, ఇద్దరు ప్రేమించుకుని చేసుకుంటే అసలు ఇష్యూ లేదు. సో ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక ప్రెషర్లో కలవాల్సిన పరిస్థితి వస్తే అది కలిసిన అంటే ప్రెషర్లో నేను ఒప్పుకున్నా కాన్షియన్షియల్ లాగానే అనిపిస్తుంది. బట్ ప్రెషర్ అనేది ముందు వచ్చింది కదా, అది రైటా తప్ప, అది ఇంపార్టెంట్. ఇప్పుడు రేప్ అంటే బలవంతం చేయటం రేప్ కాదు. ఇప్పుడు మన ఈ మధ్య కొత్త గైడ్ లైన్స్ ప్రకారం అయితే వైఫ్ దగ్గర కూడా ఇష్టం లేకపోతే దగ్గరికి వెళ్ళకూడదు అన్నారు. సో అప్పుడు అది రేప్ అయినప్పుడు ఇది కూడా రేపే కదా మరి. సో అది మనం అర్థం చేసుకుని ఆ పరిస్థితిని మనం ఎలా రావాలి అనేది ఆలోచించడం అనేది ఇంపార్టెంట్. మనం అది ఆలోచించలేదు. ఇప్పుడు కేసు రాగానే కేసులో నేను ఈ సైడా ఆ సైడా అనేసుకుని ఈ పక్కన ఉండాలా ఆ పక్కన ఉండాలనేది ఎక్కువైపోయింది. దాని మీద మనం కొట్టుకుంటున్నాం. మనం బేసిక్గా అసలు ఇది కాదు సమస్య. ఇప్పుడు ఇది వచ్చింది ఏదో వచ్చిందో దాని గురించి అక్కర్లా. ఫండమెంటల్గా ఏం చేయాలి మనం, ఇక్కడ ఒక చోటే కాదు అన్ని చోట్ల ఉంది ఇది. ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా ఇది ఉంది. దీన్ని ఏం చేయాలి? ఒక మనిషి మగని కానీ ఆడని కానీ బలవంతం చేసి ఏదైనా పని చేయించడం అనేది అంతవరకు రైట్. దాని మీద మనం ఆలోచించాలి. అంటే ఇంతకుముందు కూడా నేను ఒక పుస్తకం చదివినప్పుడు స్త్రీ ఎందుకు బానిస అయింది అన్నప్పుడు నాయకర్ గారు రచించిన దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఆ సతీ సహగమనం ఇవన్నీ కూడా ఎట్లా ఫేస్ చేసి వచ్చారు, అందులో అమ్మాయిని ఎలా చూశారు అనే దాని గురించి అక్కడ ఫైట్ చేసింది చూపించారు. అక్కడ అవన్నీ ఇట్లా మారుతూ వచ్చాయి, అమ్మాయిని ఎలా చూశారు అనే సిచ్యువేషన్స్. బట్ ఇక్కడ మీరు అన్నట్టుగా నిజంగానే ఒక సిచ్యువేషన్లో అక్కడ జెండర్ని బట్టి సొల్యూషన్ రావాలా, లేకపోతే ఇష్యూని బట్టి సొల్యూషన్ రావాలంటారా మీరు? రెండు ఈక్వల్గానే ఉంటుందమ్మా జెండర్ కూడా. అంటే ఇప్పుడు ఏమైందంటే మీరు చెప్పినట్టు ఒకానొకప్పుడు స్త్రీయే మొత్తం సర్వం, స్త్రీయే మా దుర్గా మాత దేవి రూపం అది ఇది అన్నారు. సో అన్నీ అంటారు. ప్లస్ ఆవిడే ఇండ్లు మెయింటైన్ చేసేది, ఇంట్లో బయట పని చేయకపోయినా పిల్లల్ని పోషించేది, తక్కువ విషయం కాదు అది. తర్వాత దాన్ని ఏం చేశారంటే దాన్ని తొక్కుడు వంట చేస్తానికి ఇంట్లో ఉందా, పిల్లల్ని చూస్తానికి ఇంట్లో ఉందా, మీరు చేస్తే వీడు చేసే పని వీడు చేసాడు, ఆవిడ చేసే పని చేసింది. ఈవిడ చేసే చాలా ఇంపార్టెంట్ పని, పిల్లల్ని పెంచడం అనేది ఇంపార్టెంట్ పని, ఫ్యామిలీని నడిపించడం అనేది ఇంపార్టెంట్ పని. దాన్ని ఏం చేశారు, ఒక టైప్ ఏం చేసి పురుషాధిక్య సమాజాన్ని చేశారు. ఇది తొక్కేశారు ఉమెన్ని. తొక్కి ఆవిడ ఆధిక్యతను తగ్గించేటప్పటికి ఇది ఆధిక్యత అయిపోయి మొత్తానికి పురుషుడికి ఆట వస్తువులాగా అయిపోయింది అమ్మాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఈక్వల్ రైట్స్ అని చెప్పి అదని ఇదని ఇది సాగమనం చేశారు, తొక్క చేశారు, కన్యాశుల్కాలు అన్నారు, ఏది రకరకాలు చేశారు, వరకట్నాలు అన్నారు.
ఇవన్నీ చేసుకుని వచ్చినాక ఇప్పుడు అన్నీ కొంచెం మార్పులు చేసి ఈక్వల్గా పనిచేయటం మొదలెట్టి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈక్వల్గా పనిచేసేటప్పటికి ఇవన్నీ కనపడాయి. అంతకుముందు బయటికి అంత వచ్చేవారు కాదు కాబట్టి ఇది పెద్ద మన ఇష్యూస్ కాదు. ఒక సినిమా ఇండస్ట్రీ ఒకటే ఆడవాళ్ళు వచ్చారు, మిగిలిన చోట చాలా తక్కువ వెళ్ళేవారు. సో పెద్దగా మాట్లాడేవారు కాదు. ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతున్నారు, మొత్తం అన్ని చోట్ల వస్తున్నారు, అన్ని చోట్ల దే ఆర్ ఫేసింగ్ ద సేమ్ థింగ్. సో ఇప్పుడు మొత్తం సమాజాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి సినిమా ఇండస్ట్రీని గురించి ఇంకోటి మాట్లాడుకోవాలి. సరే, ఇప్పుడు సమాజం అనే అంశానికి వచ్చాం కాబట్టి మనం ఇక్కడ అమ్మాయిలు మీరు అన్నట్టుగానే వివిధ రంగాల్లో బయటకు వచ్చారు. బట్ స్టిల్ ఒక ఇష్యూ జరిగినప్పుడు అమ్మాయిలు ముందు మాట్లాడలేకపోవడానికి కానీ, లేకపోతే ఒక అమ్మాయికి ఇంజస్టిస్ జరిగితే కరెక్ట్ సొల్యూషన్ కానీ న్యాయం కానీ జరగకపోవడానికి సమాజమే పరోక్షంగా తప్పు చేస్తుంది, వాళ్ళని ఆపేస్తుంది అనడానికి నేను అవుననే అంటాను. మీరేమంటారు దాని గురించి? నేను స్త్రీనే కాదు, స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరికీ ఉంటాయి. ఇప్పుడు నేను మీ దగ్గరికి ఉద్యోగానికి వచ్చాను, మీరు బాస్ మీ కంపెనీకి అనుకోండి. నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు నన్ను ఏదో చేశారు, చేస్తే ఇప్పుడు నేను మళ్ళీ దానికి ఏమైనా చేశాను, నేను చేయలేను కదా, నాకు ఉద్యోగం కావాలా, ఎందుకు చేయలేదు, అప్పుడేం చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటే దానికి సమాధానం లేదు. అమ్మాయి అయినా అదే పరిస్థితి. బేసిక్గా అమ్మాయిలకి అది ఎక్కువ ఉంటుంది, పురుషుల మీద అంత జరగకపోవచ్చు, బట్ జరుగుతుంది. బట్ అమ్మాయిల మీద ఎక్కువ జరుగుతుంది. సో జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు జరగలేదు, ఎందుకు చెప్పలేదు అని అడగటం అనేది కరెక్ట్ కాదు. అది అసలు నువ్వు అడగటం తప్పుగా. నేను అడిగాను నేనే అనుకున్నా, కొంచెంసేపు ఎవరో వచ్చారు, వస్తే నేను అడిగాను, అసలు అడగటం తప్పు. ఫస్ట్ అడిగినందుకు నన్ను తన్నలేదు. సరే ఆమె ఒప్పుకుందంట, ఒప్పుకున్నాక సరే ఉన్నాం. తర్వాత ఆమె వెళ్ళిపోయినాక నేను మళ్ళీ సతాయిస్తూ ఉంటాను, నువ్వు ఎట్లా వెళ్తావు. మరి దానికి ఎట్లా న్యాయం అవుతుంది? అది ఇది కరెక్ట్ కాదు కదా. ఈ కలిసి ఉన్నారు కదా మధ్యలో, మీదేం పోయే కాలం, మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారని మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కలిసి ఉన్నారు, వాళ్ళు ఇష్టమైంది కలిసి ఉన్నారు, విడిపోయారు, వదిలేసేద్దాం మనం, వాళ్ళ బతుకాళ్ళని బతకనేది. ఇప్పుడు మనం వాళ్ళ సంగతి మామూలు రెగ్యులర్గా పెళ్లి చేసుకుని విడాకులు చేసుకుంటే మనం రోజు ఎందుకు నీకు నాకు ఎందుకు, వాళ్ళు విడాకులు ఎందుకు చేసుకున్నారు, వాళ్ళ బతుకు బతికారు, వెళ్ళిపోయారు. మనం వెంటనే ఎందుకు అని మీటింగులు పెట్టి అన్నిట్లో ఛానల్స్లో పెట్టుకుంటూ తిరుగుతున్నాం. సార్, ఇప్పుడు సాధారణంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనము ఒకవేళ ఇదే అంశానికి వద్దాము, ఇప్పుడు జరుగుతున్న అన్ని ఛానల్సే కాదు, ఒక రకంగా ఏంటి అంటే ఇష్యూ, ఒక అమ్మాయికి తప్పు జరిగింది ఫిలిం ఇండస్ట్రీలో. సో దానికి సంబంధించి ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో వచ్చే న్యాయం ఎలా ఉంటుంది అని అంటారు? అంటే ఈ పోష్ యాక్ట్కి సంబంధించి గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, అవి ఇవి ఈక్వల్గా ఉన్నాయి, ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయంటారు? సేమ్ పోష్ యాక్ట్ మేము చేసే పోష్ యాక్ట్ వేరే ఏం లేదు, ఇంకేమి మనకి వేరే అసలు ఏం చేయట్లేదు. వీఆర్ టేకింగ్ ది ఓన్లీ పోష్ యాక్ట్. పోష్ యాక్ట్ ప్రకారం వర్కింగ్ ప్లేస్లో ఏ జరిగిందో ఆ కండిషన్స్ చూస్ చేసుకోవటం. అంటే ఝాన్సీ మ్యామ్ నిన్న అన్నారు, ఇక్కడ మాకున్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఎవ్రీథింగ్ లీగల్గా మాకు అందుబాటులో ఉండవు, సో దాన్ని బట్టి మేము కొన్ని కన్సిడర్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. అట్లా అంటే లీగల్ కొన్ని అవకాశం ఉండదు కదా, లీగల్గా చేయగలిగినంత మేము చేయలేం కదా. మా యాక్ట్ ప్రకారం మాకున్నది, యాక్ట్ ప్రకారం మాకు ఏ పరిధి ఉందో ఆ పరిధి ప్రకారం చేస్తాం. అంటే ఇప్పుడు ప్యానెల్ లో మొత్తం ఎంతమంది, ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు? ఉన్న వాళ్ళంతా అక్కడే ఉన్నారు కదా మన. అంటే ఒక అవేర్నెస్ కోసం నెక్స్ట్ ఎవరన్నా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే లీగల్ మండవ లీగల్, సోషల్ వర్కర్ లక్ష్మి, ఝాన్సీ యాక్టర్ కమ్ సోషల్ వర్కర్ కమ్ ఎవ్రీథింగ్, ఇండస్ట్రీ కూడా. నేను ఇండస్ట్రీ నుంచి, ఆయన వివేక్ గారు ఇండస్ట్రీ, ఆయన కన్వీనర్ ఛాంబర్ కాబట్టి మా ఇండస్ట్రీకి ఛాంబరే హెడ్ కాబట్టి ఛాంబర్ కన్వీనర్. మేము 5 మెంబర్లు, ఆయన కన్వీనర్. సో ఈ ప్యానెల్ మొత్తంలో స్టెప్ బై స్టెప్ ఒకవేళ ఎవరన్నా విక్టిమ్ తనకి ఇబ్బంది అవుతుంది అని అంటే ఫస్ట్ మీరు ఈ పర్టికులర్ కేసుకేనమ్మా వీ హ్యావ్ ఎ ప్యానెల్ ఆఫ్ 25 పీపుల్ అమ్మా. దాంట్లో సైకాట్రిస్టులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, దేర్ ఆర్ సో మెనీ అదర్స్, ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు. కేసు దాన్ని బట్టి ఒక 5గురు 6గురు మినిమం 7 ఏదో ఉండాలనుకుంటే అట్లా చేస్తారు అన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా మనకి వినిపించే ఇష్యూస్ ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్. ఈ పర్టికులర్ కైండ్ లో ఈ ప్యానెల్ లో ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? ప్యానెల్ లో అప్రోచ్ అవటం లేదమ్మా, డైరెక్ట్ గా వీ హ్యావ్ ఎ బాక్స్, రెడ్ బాక్స్ దేర్ ఇన్ ద ఛాంబర్. ఇప్పుడు 19 నుంచి 18 నుంచో పెట్టున్నాం అక్కడ. వీ హావ్ బీన్ డీలింగ్ విత్ ద కేసెస్ అక్కడ ఎవరైనా వచ్చి దాంట్లో ఇవ్వచ్చు, లేకపోతే వీ హావ్ గాట్ ఎ మెయిల్ ఐడి ఒకటి ఉంది, మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు, యునానిమస్ గానే పెడతాము. అసలు ఇప్పుడు కూడా మేము బయటకు వచ్చే పరిస్థితి లేదు, మేము ఎప్పుడు రాకూడదు బయటికి. బట్ ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు పెట్టినాక బయటకు వచ్చిందో
వెంటనే సినిమా ఇండస్ట్రీ ఏం చేయట్లేదు అంటారు. వీఆర్ డూయింగ్ బాబా, ఆల్రెడీ 10 రోజుల నుంచి ఆ పనిలోనే ఉన్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అందుకని బయటకు రావాల్సి వచ్చింది, లేకపోతే మేము అసలు బయటికి. సో అంటే బాక్స్ లో వేసిన తర్వాత ఇష్యూని అడ్రస్ చేసి వాళ్ళకి అంటే అనవసరంగా అన్వాంటెడ్ న్యూసెన్స్ క్రియేట్ అవ్వకుండా మీరు లోపల పెట్టాలనేదే పాస్ట్ రూల్స్, కోడే అది కదా. అవునవును సార్. ఇప్పుడు అదే ఇష్యూని ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇక్కడ కొన్ని సార్లు మనకి ప్రూవ్ అవ్వవు ఎవరు తప్పు చేశారు, ఎవరు రాంగ్ చేశారు. బట్ అప్పటికే జరగాల్సినవి జరిగిపోతాయి. బట్ జరగకుండా ఉండడానికి అసలు మనకి ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అని కాదు, బయట ఎక్కడైనా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? అవే ఇప్పుడు అసలు యాక్చువల్గా మనం అంతకుముందు 2019లో మనం వేసిన కమిటీ కానీ ఈవెన్ దీంట్లో కూడా మేము మొన్న క్లియర్గా చెప్పాం, ఈ కేసును కేసులాగా చూడట్లేదు, వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఏ హోల్ థింగ్. ఇండస్ట్రీ సమస్యగా తీసుకుంటున్నాం. ఈ కేసుకి పర్టికులర్ వాళ్ళిద్దరూ అనేది ఇండివిజువల్స్, తప్పు ఎవరు అయితే రైట్ ఎవరు అనేది మనం డ్యూ కోర్స్లో తెలుస్తుంది. బట్ యాజ్ ఎ ఇండస్ట్రీ ఇటువంటి సమాజం అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. ఈ కేసు చూస్తే దాని ప్రకారం చూడాలి అనేది మేము అనుకుంటున్నాం, అదే చేస్తున్నాం. ఈవెన్ దట్ ఇంతకుముందు ఆ కమిటీ కూడా రిపోర్ట్స్ రెడీగా ఉన్నాయి ఆల్మోస్ట్. ఒకసారి కమిటీ మీట్ అవ్వాలి, సబ్ కమిటీ ఇచ్చింది, కమిటీ మీట్ అయ్యి గవర్నమెంట్ నుంచి మాకు వస్తే రూల్స్ వస్తే ఉంటుంది. అది సరిగ్గా జరగాలంటే 1 month 2 monthsలో అయిపోతుంది, వాళ్ళు చేస్తే మీటింగ్ పెడితే. అది పెట్టలేదు అప్పుడు. ఓకే, సో ఆ మీటింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్దర్గా మీరు కన్ఫర్మ్ ఇద్దరు విక్టిమ్ కానీ ఇప్పుడు పర్టికులర్గా మనం ఎందుకు అందరికీ ఫిలిం ఇండస్ట్రీ ఇష్యూ గురించి అనే మాట్లాడట్లేదు, బట్ అందరికీ పబ్లిక్ కానీ ఇష్యూ ఏంటంటే హాట్ టాపిక్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఇక్కడ నుంచి మార్పు కానీ ఏదన్నా మొదలైతేనే మేబీ బయట కూడా ఆలోచిస్తారు, ఓకేలే ఫిలిం ఇండస్ట్రీ ఇలా లేదు అని అనుకుంటారు కదా. సో మీ తరపు నుంచి ఒకవేళ ఛాంబర్ తరపు నుంచి కమిటీ తరపు నుంచి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఏవి నిజాలు మీరు ఎలా కనుక్కొని తప్పు విక్టిమ్ అది ఖచ్చితంగా ఎలిగేషన్స్ ఏవైతే అవి నిజమని ప్రూవ్ అయితే మీ దగ్గర నుంచి ఉండే పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి? మన పరిధిలో ఎంతవరకు ఉంటే అంతవరకే చేస్తాం. మనకి ఏముంటున్నాం, ఇండస్ట్రీ నుంచే కదా. పోలీస్ కేసు చేసుకునే చేసుకోవచ్చు, కానీ మన పరిధిలో ఇండస్ట్రీ వర్కే కదా. మనం వాటెవర్ మనం బ్యాన్ చేయగలం, ఆపగలం, ఏదో చేయగలం అంతే కదా. సార్ దీనికి సంబంధించి అదర్ వేరే కాలీవుడ్ ఇదర్ ఇండస్ట్రీస్, హేమా కమిటీ ఇట్లాంటివి ఈ మధ్య కాలంలో సడన్ గా ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి అన్ని అని అనిపిస్తుంది. బట్ మీరు ఇంతకు ముందు కొన్ని సందర్భాల్లో చెప్పారు, ఇంతకు ముందు ఆసరా కమిటీ కూడా పెట్టారు. బట్ స్టిల్ అన్ని ఇయర్స్ గా మీరు వర్క్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్. బట్ స్టిల్ ఈ మధ్య కాలంలో మళ్ళీ సడన్ గా కొత్తగా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి కమిటీస్ రావడము, ఇష్యూస్ రేజ్ అవ్వడము, అంటే ఈ మధ్యనే ఎక్కువ అవుతున్నాయా లేకపోతే అసలు అవి అడ్రస్ అవ్వడానికి ఇంత టైం పట్టిందా? అంటే మనం దేశంలోనే మొదటిసారి మన తెలుగుదేశంలోనే పెట్టాం. అసలు ఆసరా పెట్టినప్పుడు అది 1998లోనూ ఇప్పుడు మనకి అలహాబాద్ కోర్టులో వచ్చింది, ఈ ఇంటర్నల్ కమిటీస్ పెట్టుకోవాలి అనేది. దాంట్లో పెడితే అప్పుడు రక్ష ఉండేది ఇక్కడ మా సివిఎల్ నరసింహారావు గారిది, ఆయనతో కలిసి అప్పుడు ఒక ఎన్జిఓతో కలిసి చేయాలి, మేము సపరేట్గా మేము పెడతానికి లేదు, ఒక ఎన్జిఓ షుడ్ దీని మాతో పాటు ఉండాలి. సో అందుకని సివిఎల్ నరసింహారావు గారు రక్షతో కలిసి మేము కలిసి పెట్టాము. వాళ్ళు అప్పుడు కూడా కొన్ని కేసులు వచ్చినాయి చూసాము. అప్పుడు తర్వాత ఇన్యాక్టివ్ అయిపోయాం, పెద్దగా కేసులు రావట్లేదు, ఇన్యాక్టివ్ అయిపోయాం. ఆ తర్వాత 2018 గొడవ అయినప్పుడు మళ్ళీ వచ్చింది. ఈ లోపల మీ టూ మూమెంట్ రావటము, ఇక్కడ ఇన్సిడెంట్స్ జరగటము, తో ఫార్మ్డ్ ఏ కమిటీ హియర్ నడుస్తూ ఉంది. ఓకే, అంటే అదే సార్ ఇప్పుడు ఆ కమిటీ ఫౌండ్ చేశారు మీరు స్టార్ట్ చేసిన తర్వాత, అప్పటి నుంచి ఇష్యూస్ మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. బట్ ఈ మధ్య కాలంలో కొత్తగా అన్ని ఇష్యూస్ ఇప్పుడే వస్తున్నాయి అన్నట్టు ప్రతి ఇండస్ట్రీ నుంచి ఈవెన్ కొంచెం ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ఇప్పుడు చాలా అవుతున్నాయి, మాకు న్యాయం కావాలి అన్నట్టు ఈ మధ్య గట్టిగా మాట్లాడుతున్నారు. సో అంటే అవి కేవలం ఇప్పుడే అడ్రస్ అవుతున్నాయా లేకపోతే ఇన్ని రోజులు? లేదమ్మా, అడ్రస్ అయినా ఇప్పుడు మీరు బాలీవుడ్లో మీ టూ మూమెంట్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద యాక్టర్లు కూడా సినిమాలు ఆగిపోయినాయి, వాళ్ళని చేయనివ్వలేదు, ఆపేశారు కదా. చాలా సీరియస్గా జరిగింది బాంబేలో జరిగినప్పుడు. సో మేజర్ ఇష్యూస్ జరిగినాయి అక్కడ. సో అట్లాగే జరుగుతుంది, ఇక్కడ జరిగినా అట్లాగే జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం సైలెంట్ అయింది. ఇది ఏమవుతుందంటే ఇండస్ట్రీ విచిత్రమైన ఇండస్ట్రీ ఇది, ఎవరు ఉంటారో ఎవరు పోతారో, ఇవాళ ఎవరున్నారో రేపు ఎవరు ఉంటారో ఎవరికి తెలియదు. అందుకని ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. పట్టించుకోలేదు అంటారు. ఇప్పుడు నేనున్నాను, నేను 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాను, బట్ ఐఎమ్ నాట్ ఇన్ ద ఇండస్ట్రీ.
ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం. అవునవును. నేను వచ్చి మీలాంటి వాళ్ళకి నేను ఇండస్ట్రీ నేను చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవడు గుర్తించడు. నేను ఛాంబర్కి వెళ్తే నువ్వు ఎవరో ఎందుకు వచ్చావు అనే టైప్లో ఉంటారు. అవునవును, కొత్త వాళ్ళు ఎవరో వస్తారు. కొత్త చాలా మంది వచ్చారు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 10 years నుంచి ఆ టైప్ వెళ్ళలేదు, నేను లేను. సో ఎప్పుడన్నా అటు వెళ్ళినా కానీ సగం మంది గుర్తుపడతారు, సగం మంది గుర్తుపట్టరు. సో మనం ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఏ జనరేషన్కి ఆ జనరేషన్ చేసుకుంటూ రావాలా, చెయ్యాలా చేయలేదంటే వాళ్ళకుంటే బిజీలు. ఇప్పుడు ఈ లాస్ట్ 6-7 yearsలో మీరు చూడండి, ఓన్లీ 4 or 5 కంపెనీసే నడుస్తున్నాయి సినిమా ఇండస్ట్రీ. ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీ అంటే 300 మంది 400 మంది సినిమాలు నడుస్తూ ఉండే. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళకి 10 సినిమాలు ఉన్నాయి. 6 కంపెనీలు అంటే 60 సినిమాలు వెళ్ళిపోయినాయి. మనకి రిలీజ్ అయ్యే 120-130 స్ట్రైట్ సినిమాలు అవుతాయి, ఇంకో 100 డబ్బింగ్ సినిమాలు అవుతాయి. సో 120 మంది ప్రొడ్యూసర్లు 60 మంది 5గురే. మిగిలిన వాళ్ళు ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. సో వాళ్ళని ఎవరిని పట్టుకుంటాం? సో ఈ 5గురిని పట్టేసుకుంటే 6గురిని పట్టేసుకుంటే పని అయిపోతుంది ఇప్పుడున్న పరిస్థితులు. వాళ్ళు 10 సినిమాల్లోనే అసలు వేరే వాటిని గురించి ఆలోచించే మూడ్లో ఉంటారు. 10 సినిమాలకు అప్పులు చేయాలి, రిలీజులు చేయాలి, కంప్లీట్ చేయాలి, షూటింగ్లు చేయాలి, మార్కెట్ చేసుకోవాలి. ఒక్క టెన్షన్ కాదు వాళ్ళకు ఉండేది. సో దే వోంట్ బి ఇన్ ఎ పొజిషన్ టు అటెండ్ ఎనీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంటే జస్ట్ ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలన్నట్టు వెయిట్ చేయడం వచ్చినప్పుడు అవుతుంది. ఇప్పుడు కూడా ఎవరు కనపడరు. మనం ఏదో ఇప్పుడు చేసాం, అక్కడ ఉన్నాం 5గురు, ఎక్సెప్ట్ విజయ్ కూచిపట్ల మిగిలిన వాళ్ళందరం. ఇది ఆయన ఒక్కడే కొంచెం పీపుల్స్ మీడియా బిజీ కంపెనీ అది. సార్, ఇప్పుడు ఈ అంశాన్ని ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలాగా కాకుండా బయట సొసైటీని కూడా మనం యాడ్ చేసుకుంటే ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు వై, వాట్, వెన్, హౌ అనే దాని గురించి మనం మాట్లాడితే అసలు ఎందుకు ఇటువంటి అంశాలు ఎక్కువగా ఒక ఉమెన్ని హెరాస్ చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే బేసిక్గానమ్మా మన బ్రాటప్పే ఆడది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అది నీ మేనగోడలు రా, నీ మరదలు రా, దాన్ని పెళ్లి చేసుకోరా, అది నీకు పని చేస్తుందిరా, సేవ చేస్తుందిరా, ఈ టైప్లో మన పెంచుతూ ఉంటారు. సో ఆడదంటే ఏదో దాన్ని వంట చేసి పెడుతుంది, నువ్వు పెళ్లి చేసుకో, నాకు వంట ఎవరు చేసి పెడతారు, నీకు వంట చేసి పెట్టాలి కదా, ఈ టైపులో వంట చేయడానికి పెడదాం అనే పరిస్థితి నుంచి మన పెంచుతూ వస్తున్నారు. అంటే మనం మైండ్ సెట్ అట్లా ఉంటుంది. ఆ తర్వాత ఈ లేటెస్ట్గా ఎప్పుడైతే ఈ టెక్నాలజీ మారిపోయిందో, మనకి టెక్నాలజీ దొరకడం మొదలెట్టినాక పోర్నోగ్రఫీ పెరిగిపోయింది, బూతులు పెరిగిపోయినాయి. అసలు ఓటీటీలు వచ్చినాక బూతులు పెరిగిపోయినాయి. సో రకరకాలైన వికృత చేష్టలన్నీ మనకి టీవీల్లో చేతుల్లో కనపడుతున్నాయి. సో నెక్స్ట్ జనరేషన్కి అది అట్రాక్టివ్గా ఉంటుంది, అది రానివ్వకుండా ఉండాలి. అది లేకపోతే అసలు ఏం లేదన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది. వచ్చేసినాక మనకు తగ్గుతున్న దాన్ని పెంచుకుంటూ వచ్చాం. మళ్ళీ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. 60s 70sకి వచ్చేటప్పటికి చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఎప్పుడైతే 99 2000 ఈ టైంలో ఈ లిబరలైజేషన్ వచ్చినాక ఇవన్నీ బయటకు వచ్చినాయో, ఈ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత ఉమెన్ని ఇంకో రకంగా చూడటం మొదలెట్టారు ఈ జనరేషన్. దీనికి తోడు డ్రగ్స్ ఒకటి భయంకరంగా అయిపోయింది, లిక్కర్ ఒకటి చాలా భయంకరంగా, ప్రొహిబిషన్స్ తీసేయటం చాలా చోట్ల. అందరికీ ఇప్పుడు మందు లేకపోతే నాకు గడవదు. యూత్ అంటే పబ్లో కొట్టుకొని చావకపోతే చచ్చిపోతారు. ఇప్పుడు హైదరాబాద్లో 300 పబ్బులు ఉన్నాయి. 300 పబ్బుల. పబ్ అంటే ఏంటో తెలియదు మా జనరేషన్కి. ఇది కాకుండా బార్ల దగ్గరికి వెళ్తే, బార్లు కాదు వైన్ షాపుల దగ్గరికి వెళ్తే కొట్టుకుంటారు, ఏంటో తెలియదు. ఫ్రీగా ఇస్తున్నట్టు ఉంటుంది అక్కడ. అన్ని షాపులు ఉంటాయి, హోల్సేల్ లాగా కొన్ని 100 మంది కొట్టుకుంటూ ఉంటారు సాయంత్రం అయ్యేసరికి. సో ఇవన్నీ అంత తాగితే అంత ఇంటాక్సికేషను, ఇది ఇన్స్టిగేషను. ఏది పోర్నోగ్రఫీ కానీ, లేకపోతే పోర్నోగ్రఫీయే కాదు, బూతులు మాట్లాడతాం కానీ అయిపోయి సరదాగా అయిపోయి వాళ్ళు మాట్లాడుతాం, అబ్యూజివ్ లాంగ్వేజ్ అలవాటు అయిపోయి దాంతో వల్గారిటీ పెరిగిపోయింది. ఆ వల్గారిటీ పెరిగిపోయినాక అసలు మామూలుగా అమ్మాయిని చూడగానే మనకి ఏదో ఎందుకంత వస్తుంది, వచ్చే పరిస్థితి తెచ్చేసాం మనం తెచ్చుకున్నాం ఆ పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి పోయేదానికి తీసుకురావాలంటే ఎంత కాలం పడుతుంది, ఏం జరుగుతుంది అనేది. అంటే ఇండైరెక్ట్ గా తెలియకుండానే ఒకలాంటి బ్రెయిన్ వాష్ జరిగిపోతుంది ఈ జనరేషన్ లో మొత్తం. అవును. ఇంకా వై అనేది మనం మాట్లాడుకున్నాం కదా, వాట్ అంటే అసలు దేనికి అనేది కూడా మనకి ఇందులోనే కలిసింది. బట్ హూ అంటే హూమ్ టు బ్లేమ్ అని మీరు అంటారు. అంటే ఇటు పేరెంట్స్ తప్ప అనొచ్చా, లేకపోతే అటు పిల్లలు
టీనేజర్స్ని చాలా మంది నేను సైకాలజిస్ట్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, టీనేజర్స్ దగ్గరికి వెళ్ళి మేడం మేము ఎందుకు వోడ్కా తాగకూడదు, ఇది ఎందుకు అని అడుగుతుంటారంట. ఆ మేడంకి ఏం చెప్పాలో మైండ్లో అర్థం కాకపోయినా అమ్మ ఏదో నచ్చ చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినాయి. లేదు 3ంటికో 2ంటికో ఏవో బయటికి వెళ్తాను నాన్న అని చెప్పేసి పిల్లలు అడిగితే అండి మేము పంపనండి మా ఇంటి నుంచి అని వాళ్ళ మేడం చెప్తారు. ఏం కాదు పంపండి అని వాళ్ళ పేరెంట్సే ఫ్రీడమ్. అంత పొద్దున వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? మార్నింగ్ అవుట్గా అయినా ఏదైనా సరే సన్ రైజ్ చూడాలంటే మహా అయితే 5ంటికి అయితే ఓకే అని ఫీలింగ్. సో మరి ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం? ఇష్యూ అయిపోయిన తర్వాత అమ్మాయి మీద సింపతి వస్తుంది కానీ 100% పేరెంట్స్ని బ్లేమ్ చేయాలి. 100%. ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం పేరెంట్స్ని కూడా మనం అనటానికి లేదు. అది విచిత్రమైన పరిస్థితిలో అయిపోయింది. ఇప్పుడు ఈక్వాలిటీ అని చెప్పి మొదలెట్టి ఇద్దరు పనిచేస్తున్నారు. దే హ్యావ్ నో టైం నౌ. వాళ్ళకి పొద్దున్నే సాయంత్రం దాకా వచ్చి ఇప్పుడు కష్టపడి ఆ కార్లు వేసుకుని ఆఫీసులకు వెళ్ళి పని చేసుకుని మళ్ళీ తిరిగి ఆ ట్రాఫిక్లో వచ్చి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఎంతో కొంత వంట చేసుకోవాలి, మళ్ళీ అన్నం తినాలి. ఇవన్నీ అంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఆ ఎగ్జాస్ట్ అయిన పరిస్థితులు వీళ్ళ మీద ఏం చూస్తారు, పిల్లల్ని ఎంత చూస్తారు. అందుకని వీళ్ళ గ్యాడ్జెట్స్ అలవాటు చేసేస్తున్నారు. చిన్నప్పుడే అన్నం తినడానికి లాలిపాట పాడేవాళ్ళం, లేకపోతే జోలపాట ఏదో నిద్రపోవడానికి జోలపాట పాడు. ఇప్పుడు ప్రతిదానికి ఒక ఐప్యాడ్ ఒకటి పడేస్తే లేకపోతే సెల్ ఫోన్ ఒకటి పడేస్తే ఆ పిల్లలు కొట్టుకుంటూ కూర్చుంటున్నారు. వాళ్ళు ఏం కొడుతున్నారు, గేమ్స్ ఆడుతున్నారా పోర్నో చూస్తున్నారా తెలియని పరిస్థితి ఉంది. సో వాళ్ళు ఎన్ని చూసుకుంటా అంటే అది చూస్తుంటే సిగరెట్ తాగాలి, ఎవడో తాగుతున్నారు, మందు తాగుతున్నారు, పోర్నోగ్రఫీ చేయాలి, ఇవన్నీ వస్తాయి. అందుకే మీరు ఈ రేప్ కేసులు చూస్తుంటే ఎవ్రీ రేప్ కేసు ఈ మధ్య జరిగే కేసులో ఒక మైనర్ ఉంటున్నాడు. మైనర్లు ఎందుకు ఉంటున్నారు రేప్ కేసుల్లో? వాళ్ళకి అసలు ఎట్లా తెలుస్తుంది? ఈ మధ్య ఎందుకు దొరుకుతాను, ఇంతకుముందు ఎందుకు జరగలేదు? అది ఎవరు మాట్లాడరు. సార్ ఇదే మైనర్ ఇష్యూ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకు కొన్నిసార్లు మైనర్గా ఉన్నప్పుడే అమ్మాయి ఇబ్బంది పడింది అని చెప్పేసి అంటున్నాం కదా. ఈ మైనర్లకి ఏంటంటే ఈ మధ్య బాగా యాక్సెసిబిలిటీ అవైలబిలిటీ అన్నీ వచ్చేసినాయి. సో వాటికి కూడా అంటే వాళ్ళ ఏజ్లో వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ రాకపోయినా సరే అన్ని చేసే పనులన్నీ చేస్తున్నారు. సో దాని తర్వాత ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా మైనర్కి సపోర్టివ్ గానే మనం ఉండాల్సి వస్తుంది, తప్పక ఉండకూడదు అంటున్నా, చట్టం మారాలి. అది దానికి సంబంధించి ఎలా మారితే బాగుంటుంది? వాళ్ళ మైండ్ మెచ్యూరిటీకి కానీ అన్ని రకాలుగా వాళ్ళు అంటే పెద్దవాళ్ళు చేసే పనులు ఏం చేసినా వాళ్ళకి పెద్దవాళ్ళకి వేసే శిక్ష వాళ్ళకి వేయాలి నా ఉద్దేశంలో. మొన్న ఎవరో పెట్టారు, మన హీరోయిన్ ఎవరో పెట్టారు, నాకు ట్వీట్ చేశారు. పెద్దవాళ్ళు చేసిన తప్పు వాళ్ళు చేసినప్పుడు శిక్ష చిన్నవాళ్ళ శిక్ష ఎందుకు వేయాలి అని అడిగి, బాల నేరస్తులుగా ఎందుకు చూడాలి? వాళ్ళు చేసింది ఎడల్ట్ తప్పు కదా చేసింది, ఎడల్ట్ తప్పుకి ఎడల్ట్ శిక్ష పడాలి కదా. అదే అంటే నేను అనేది ఇప్పుడు కొంతకాలంగా ఈ లా అనేది అంతా కూడా కన్వీనియంట్ గా మార్చుకొని వాడుతున్నట్టుంది కానీ జస్టిస్ కోసం వాడుతున్నట్టు కనిపించట్లేదు. ఢిల్లీ కేసు ఉంది ఏంటది అప్పుడు జరిగింది, కల్కట్టా రేప్ కేసు, ఢిల్లీ నిర్భయ కేసులో మైనర్ వాడిని ముందే వదిలేశారు. వాడు 2 ఏళ్ళు అయిపోయినాక వాడు తిరుగుతున్నాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు. వాడు ఎందుకు తిరగాలి? వాడు ఉన్నాడు. అంత దరిద్రమైన అన్యాయం జరిగినాక వాడు పార్ట్ అయినాక జస్ట్ బికాజ్ మైనర్ చేయొచ్చా? మైనర్ అయితే చేసినాక వాడికి శిక్ష పడకుండా బయట తిరగొచ్చా? మళ్ళీ ఎన్ని చేస్తున్నాడు? చెయ్యకపోయి ఉండొచ్చు, మంచోడు కూడా మనిషి మారి ఉండొచ్చు, సంతోషం మారి ఉంటే. మారకపోతే మళ్ళీ ఏమవుతుంది సమాజంలో? ఎందుకు వదిలిపెట్టాలి? అందరికీ ఒకటే శిక్ష ఉండాలి కదా. చేసిన క్రైమ్ అందరూ పెద్దవాళ్ళు చేసిన క్రైమే చేశాడు, చేయకూడని క్రైమ్ చేశారు. సిమిలర్ ఎక్కడైనా అదే కేసు ఉండాలి. సరే ప్రధానంగా మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కూడా మిమ్మల్ని ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా అడగాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే బయట పబ్లిక్ అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఫిలిం ఇండస్ట్రీ అనగానే అబ్బో అదో పెద్ద బూతు, అక్కడికి వెళ్ళంగానే ఖచ్చితంగా అమ్మాయిలు దీనికే వెళ్తారు, ఖచ్చితంగా కమిట్మెంట్లు అవి అయితేనే యాక్టింగ్లోకి వెళ్తారు అని ఇటువంటి మాటలన్నీ వస్తుంటాయి. చాలా హరాస్మెంట్లు జరుగుతుంటాయి అనే ఫీలింగ్స్ కూడా వస్తుంటాయి. ఇవన్నీ నిజంగా ఉంటాయా? అసలు ఉంటే ఇట్లా సినీ పెద్దలు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు చూసుకోకుండా ఉంటారా? అంటే వీళ్ళ నోటీస్కి ఎందుకు వస్తుందమ్మా? ఇప్పుడు ఫస్ట్ లేకుండా ఎక్కడన్నా ఏదన్నా ఇండస్ట్రీలో ఉందా? అన్ని ఇండస్ట్రీస్లోనూ ఉంది. అన్ని ఇండస్ట్రీలో ఇలాంటి ఇండస్ట్రీ ఇది కాదు. ఇది ఫస్ట్ ఇది ముందు ఓపెన్ పబ్లిక్ని అట్రాక్ట్ చేసే ఇండస్ట్రీ ఇది. అందుకని మాట్లాడతారు. అక్కడ ఎట్లా ఉంటుంది, ఇక్కడ అట్లాగే ఉంటుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ఒక ఇది ఉండదు, వ్యవస్థ ఒకటి కాదు. ఇప్పుడు మన ఏదో బ్యాంకుల్లో ఎక్కువ జరిగినాయి అని చెప్తున్నాం. ఆ బ్యాంకు ఆఫీసర్స్ ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, పర్మనెంట్ స్టాఫ్ ఉంటుంది. మనకి ఎవరు ఉంటారు? మనకి నా కంపెనీలో జరిగింది అనుకున్నాం రేపు నిన్న.
నా కంపెనీ రేపు సినిమా రిలీజ్ అయిపోతే నేను ఉంటానో ఉండను నాకు తెలియదు. ఎవరిని అడుగుతారు మీరు? ఎవరిని అడుగుతారు? ఎవరిని అడగలేరు కదా. ఏం జరిగిందో తెలియదు. నేను చేశాను అనుకుందాం ఆ కంపెనీలో ఉన్నప్పుడు, కంపెనీ లేదు, మనిషి ఏమయ్యాడు, అడ్రస్ లేదు, ఏం చేస్తారు? సో ఇవన్నీ కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయాలు. అందుకని మనం ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ వస్తే గైడ్ లైన్స్ ప్రకారం మనకు అన్వయించుకునేటట్టుగా చేయాలి అనేది ఇప్పుడు ఈ కమిటీ. సార్ నార్మల్గా ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ కోసమే మీరు చూస్తున్నారు కదా, కొన్ని సార్లు అలిగేషన్స్ నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ అవ్వనప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారు కదా, ఎవరైనా సరే అలిగేషన్స్ తీసుకున్న వాళ్ళు, సో వాళ్ళకి ఎటువంటి జస్టిస్ చేసే అవకాశం ఉంటుంది ఇండస్ట్రీలో? అలాగే ఈ మైనర్కి కూడా ఏమన్నా కౌన్సిలింగ్ ఇస్తారా, లేకపోతే నెక్స్ట్ ఫర్దర్గా లేదు అని వాళ్ళని బయటికి పంపించే అవకాశాలు ఉంటాయా? అంటే ఆ భయం కూడా కొంతమందికి ఉంటుంది కదా, ఏమన్నా చెప్పండి. భయం ఎందుకమ్మా? భయం ఏముంటుంది? ఇప్పుడు అనవసరంగా నువ్వు ఎదుటి వాళ్ళని అల్లరి చేద్దామని వచ్చినాక నువ్వు భయపడ్డా కానీ పంపించేయాలి కదా. ఇప్పుడు నీకు దుర్మార్గపు ఆలోచన నీకు ఉన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా మైనర్లైనా మేజర్లైనా. ఇందాక చెప్పానే, మైనర్లు మేజర్ యాక్ట్ చేసి మైనర్లు అని చెప్పుకుంటా తప్పు అనేది. సో అది తప్పు. అది అట్లాగే యువతల వాళ్ళకి మనం ఏం చేస్తాం? ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీసే కదా, ఆల్రెడీ సెలబ్రిటీస్ వాళ్ళు, దే విల్ బి కంటిన్యూడ్ యాజ్ సెలబ్రిటీస్. అంతకంటే ఏం చేస్తాం? ఇప్పుడు చీఫ్ మినిస్టర్లు జైలుకి వెళ్తున్నారు, మళ్ళీ వచ్చినాక చీఫ్ మినిస్టర్లు అవుతున్నారు కదా, అట్లా వీళ్ళు కూడా అవుతారు. మామూలుగా ఇందాక ఇది పర్సనల్ అలా అడిగానని కాదు, మీరు సీఎం దగ్గరికి కూడా వెళ్ళి గైడ్ లైన్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఏమన్నా మాట్లాడబోతున్నారా ఈ కమిటీకి? అంటే అట్లా ఏం లేదమ్మా, జనరలైజ్డ్గా మేము ఏదో కలవాల్సిన పరిస్థితి ఉంది, కలిసినప్పుడు ఏదైనా ఒక మాట చెప్తానికి ట్రై చేస్తాం. ఆ టైంని బట్టి ఉంటుంది. బట్ 100% అడుగుతాం, టైం ఉన్నా లేకపోయినా అడగాలి, ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ కాబట్టి. ఈ ఫిలింలో కాస్ట్ అండ్ కౌచ్ గురించి కూడా పెద్ద చర్చ చేశారు. ఇది ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది, ఇదో పెద్ద హెరాస్మెంట్ అయిపోయింది. ఇది కాదమ్మా, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అయినా ఇప్పుడు జరుగుతున్న కేసు అయినా అన్నీ అదే కదమ్మా. కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను, మీ దగ్గర ఉద్యోగానికి వస్తే మీరు మాట్లాడేది కాస్టింగ్ కౌచే. ఉద్యోగం కౌచ్ అంటారు దాన్ని, ఎంప్లాయ్మెంట్ కౌచ్ అంటారు. సో అవన్నీ ప్రతి చోట జరిగేదాన్ని ఒక రకమైన పేరు పెట్టి ఎవడో కనిపెట్టాడు, కాస్టింగ్ కౌచ్ అని కనిపెట్టాడు. అది జరుగుతుందా? జరుగుతుంది. బట్ అన్ని చోట అందరూ చేయరు కదా. ఇప్పుడు 100% జరుగుతుందంటే నో, దెర్ ఈస్ నో అంటానికి లేదు, మొత్తం లేదు అంటానికి లేదు, దెర్ ఈస్, బట్ నాట్ 100%. సో దాన్ని ఎలా ఎరాడికేట్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదు అది. సో దానికి ఎట్లా చేయాలి, ఏం చేయాలని కొంచెం తలకాయలు పగలు కొట్టుకోవాలి. సింపుల్ వేలో ఒక క్వశ్చన్ అడగాలంటే, ఉమెన్ సేఫ్టీ అండ్ రోల్ ఆఫ్ ఇండస్ట్రీ అని అంటే మీరు ఏం చెప్తారు సార్ దాని గురించి? దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ ఫర్, వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్. దానికోసమే ఇప్పుడు అసలు కమిటీలు పెట్టింది. అదే మనం చేయాల్సింది. పని చేస్తున్న సమయంలో, పని చేస్తున్న ప్రదేశంలో వాళ్ళకి ఏం సేఫ్టీ మెజర్స్ చేయాలి అనేదే అసలు ఈ కమిటీలు వేస్తుంది. ఇప్పుడు అదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరికైనా కానీ కొంతమంది చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోకపోవచ్చు, బట్ దే ఆర్ ఫేసింగ్ ఇట్. సో ఇటువంటి కమిటీలు వేసినప్పుడు అది చేస్తే కొంతవరకు తెలుస్తుంది, బయటకు వస్తాయి. సో ఫైనల్గా ఈ కమిటీ అనేది ఓన్లీ ఫిలింకి సంబంధించి ఫిలిం ఇష్యూ కాబట్టి ఫిలిం కమిటీ ఒకటి సరిపోతుందా, లేకపోతే మన సొసైటీలో రావాల్సిన మార్పుకి ఈ పర్టికులర్ చేంజెస్ ఎవరి నుంచి ఎక్కడ మొదలవ్వాలి అని మీరు అంటారు? అంటే హౌ, ఇందాక మనం మాట్లాడుకున్న వై, వాట్, వెన్ అనేది మనం చర్చించాం. ఇప్పుడు హౌ అనేది ప్రధాన అంశం. ఇప్పుడు అదే చెప్తున్నాం, మనం చేస్తున్న కమిటీ వరకు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మేము వీఆర్ ట్రైయింగ్ అవుట్ టు ఫైండ్ అవుట్ ది ఇన్సైడ్ అని చేస్తాం. మిగిలిన వాళ్ళు కూడా ఆ పని చేయాలి. మిగిలిన వాళ్ళు కూడా దే హ్యావ్ గాట్ పాష్ కమిటీస్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్. అన్ని చోట్ల వాళ్ళు చేస్తున్నారు, సస్పెండ్ చేసి వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకునేది రెగ్యులర్గా బాగా జరుగుతున్నాయి అన్ని చోట్ల, బ్యాంక్స్లో కానీ, సాఫ్ట్వేర్లో కానీ, ఎనీవేర్. కానీ అసలు ఎందుకు జరుగుతుంది, దాన్ని ఎలా ఆపాలి, హౌ అనేది ఇంపార్టెంట్. దానికి డెఫినెట్గా మేధోమథనం జరగాలి. ఇప్పుడు మన దేశంలో ఎంపీలు అంటే పార్లమెంట్ చట్టాలు చేసేవాళ్ళు 520 మందిలో దగ్గర 160 మంది మీద రేప్ కేసులు ఉన్నాయి. ఏం మాట్లాడతాం మనం? రకరకాల మర్డర్ కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి. వాళ్ళంతా వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు మన చట్టాలు చేస్తారు. ఏం చట్టాలు జరుగుతాయి ఇక్కడ? ఏం న్యాయం జరుగుతుంది? డబ్బు లేకపోతే మనం యూ కెనాట్ రూల్ దిస్ కంట్రీ. డబ్బుతోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతాం. డబ్బుతో అయిన వాళ్ళు ఏం చేస్తారు? డబ్బుతో ఉన్న వాళ్ళు సగం చేస్తున్నారు ఈ తప్పుడు పనులు అనేది. అంటే వాళ్ళే చేస్తున్నారు కదా, లేని వాళ్ళు చేస్తున్నారు.
బట్ ఏమో డబ్బులు లేని వాళ్ళు అరెస్ట్ అవుతారు, చచ్చిపోతారు ఎన్కౌంటర్లో, డబ్బులు ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సో ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఏంటో నాకు ఒకలాంటి పర్టికులర్ ఏంటంటే సార్, ఒక జర్నలిస్ట్ గా కాకుండా రియల్ గా చూస్తుంటే మూవీస్ లో చూపిస్తారు కదా ఏవేవో క్రైమ్లు జరిగిపోతే ఏదో అవుతుందని, బట్ రియల్ లైఫ్ లో ఇంత ఘోరాలు జరుగుతున్నాయి. మీరు ఇందాక అన్నట్టుగా పోష్ యాక్ట్ బయట చాలా కఠినంగా ఉన్నాయి, ఏమైనా తప్పు జరిగితే సస్పెండ్ చేస్తున్నారు అన్నారు. ఇవన్నీ మనకు కళ్ళకు కనిపించేటువంటి ఫిజికల్ థింగ్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. బట్ కనిపించని ఏవైతే మనం మాట్లాడుకుంటున్న డ్రగ్స్ కానీ పోర్నోగ్రఫీ కానీ వీటన్నిటికీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్లో కానీ మన మూవీస్ని తీసే విధానంలో ఉండే వాల్యూస్ ఎథిక్స్ గురించి కానీ వీటన్నిటి గురించి ఏం చెప్తారు? అవన్నీ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి రావాలి. సినిమాలు వదిలిపెట్టి లాస్ట్కి వద్దాం సినిమాలకి. ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు చదువుకునేటప్పుడు ఉందో లేదో నాకు, మేము చదువుకునేటప్పుడు ఎథిక్స్ క్లాస్ ఉండేది ఒకటి సెపరేట్గా. మనం నీతికి యూపీఎస్సీకి మాత్రమే పరిమితమైంది. ఉందా? యూపీఎస్సీలో ఉంది, స్కూల్స్లో లేదు. ప్లస్ గేమ్స్ ఉండేవి. అంటే గేమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ మొత్తం అయిపోతుంది, ఇంటికి వెళ్ళేసరికి ఎగ్జాస్ట్ అయిపోతుంది. మ్యాక్సిమం ఒక అరగంట చదివితే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అసలు స్కూల్స్ అంటే ఇంత రూములు ఉన్నది అంటే స్కూల్ అంటున్నారు వాళ్ళు. ఈవెన్ కాలేజ్ కూడా ఇటువంటి రూమ్ ఉంటే అయిపోతుంది అంటున్నారు వాళ్ళు. ఏమంటున్నారు, టైం మొత్తం ఈ పోర్నోగ్రఫీ చూడటానికి సరిపోతుంది వాళ్ళకి అదే గేమ్ అయిపోతుంది అది. సో ఇంటాక్సికేషన్ కానీ ఇన్స్టిగేషన్ కానీ ఎక్కువైపోతుంది ఇది. వీళ్ళకి దాని మీద ఉండే ధ్యాస దేని మీద లేదు. అందుకని ముందు స్కూల్స్ నుంచి ఈ అసలు ఈ బిహేవియరల్ ఇవన్నీ మొదలెట్టుకోవాలి. సెక్స్ ఎడ్యుకేషన్ ఒకటి కంపల్సరీగా ముందు నుంచి కావాలి. ఈ రెండు చేస్తే కొంతవరకు దారిలోకి వస్తారు. ఇప్పుడు మన రామాయణం మనకి అంటాం, రామాయణంలో రాముడికి సీత ఒక్కతే అంటారు. అది ఎందుకు మనం పెట్టుకోము? మరి ఎందుకు రేపులు జరుగుతున్నాయి? మనకి రాముడు సీత అంటే నేను కళ్ళు మూసుకొని నా భార్యను మా తల్లిదండ్రులు నాకు ఎవరిని చేస్తే ఆవిడే నా దేవత అనుకుని కూర్చోవచ్చు కదా. మరి కూర్చోకుండా మనం పక్కన వాళ్ళని ఎందుకు చూస్తున్నాం? ఎవరు కనపడితే వాళ్ళని ఇట్లా 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 ఎందుకు చూస్తున్నాం మనం? కొన్నిసార్లు ప్రముఖులు ఉంటారు కదా సార్, వాళ్ళ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో అని కూడా అనుకోవచ్చా? ఎందుకంటే కొందరు అంటారు ఇది సెక్స్ ఇదంతా ఇది బయాలజికల్ థింగే కదా అని వాళ్ళు సమర్థించుకోవడం తప్పుని అని అనిపిస్తుంది. దాని గురించి అంటే మారుతున్న సమాజంలో ఇవాళ అదే ఉంది కదమ్మా. నీకు ఒకప్పుడు పెళ్ళి అమ్మాయికి ఏదైనా ఎక్స్ట్రా మార్షియల్ అఫైర్ ఉంటే చాలా గొప్పగా చెప్పేవారు, లేకపోతే ఇది వెలివేసేవారు. ఇప్పుడు పొద్దున రిలేషన్షిప్, మధ్యాహ్నం బ్రేక్, సాయంత్రం ఇంకో రిలేషన్షిప్, నైట్ ఇంకో బ్రేకప్ పార్టీ, రిలేషన్షిప్ పార్టీ, బ్రేకప్ పార్టీ. ఒకే రోజు 2-3 పార్టీలు బ్రేకప్ పార్టీలు అయ్యే పరిస్థితి వచ్చింది. అండ్ ఏం మాట్లాడతాం ఇంకా? అండ్ ఇప్పుడు కాన్సెన్షువల్ సెక్స్ ఇస్ ఓకే అంటున్నాం మనం. అది ఏది కాన్సెన్షువల్ ఏది కాదు, కాన్సెన్షువల్ వ్యాలిడిటీ ఏంటి? ఇది ప్రధానం. ఎందుకంటే మనము నేను ఓకే అని చెప్పిన తర్వాత ఈ టైం పీరియడ్ వరకు ఇది ఓకే, కానీ కాదన్న తర్వాత యాంటీ అయిపోతే కొన్ని సార్లు చెప్పలేని సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా అనవసరంగా ఇంకొకరు బలవ్వాల్సి వస్తుంది. సో వ్యాలిడిటీని కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి కదా. అది తీసుకోకుండా నిన్నటిదాకా కలిసినారు ఇవాళ ఏం పోయే కాలంటే నిన్న నా ఇష్టమయ్యా, ఇవాళ నాకు ఇష్టం లేదు. సింపుల్. నిన్న ఇష్టం ఉంది కాబట్టి ఇవాళ ఇష్టం ఉండాల్సిన అవసరం లేదు. నిన్న నాకు ఇష్టమైంది చేసుకున్నాం, ఇవాళ నాకు ఇష్టం లేదు, చేస్తానికి వీలు లేదు. సింపుల్. అంత సింపుల్గా ఉండాలి. అది మనం తయారవ్వాలి. అంటే ఇప్పుడున్న కొత్త దీని ప్రకారం ఇంతకుముందు నీకు ఇష్టమైనా చేయటం తప్పు, నాకు ఇష్టమైనా నేను చేయటం తప్పు. అది ఇవాళ నాకు ఇష్టమైతే నేను చేసుకోవచ్చు, బట్ నాకు ఇష్టం లేకపోతే నువ్వు చేయకూడదు. అది ఇంతకుముందు ఇష్టం లేకుండా చేయటం అనేది తప్పే, ఇప్పుడు కూడా ఇష్టం లేకుండా చేయటం తప్పు, బట్ ఇష్టమైతే చేసుకోవటం. ఇంతకుముందు ఇష్టం అయినా కానీ చేసుకోవటం తప్పు. అది అంటే సింపుల్ గా ఏంటంటే కొన్ని రూల్స్ కరెక్ట్ గానే, గైడ్ లైన్స్ కరెక్ట్ గానే మార్చబడ్డాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే విధానంలో అన్ని తప్పులు జరుగుతున్నాయి అని అనుకోవచ్చు. అంటే మార్పులు ఏమి జరగలేదు. మార్పులుగా ఉంటాయి ఇవన్నీ. చట్టాలు ఇంకా అవ్వాలి. యాక్చువల్గా చూస్తుంటే కోర్టు జడ్జిమెంట్ల మీద మనం మాట్లాడేసుకుని బతికేస్తున్నాం. మన కన్వీనియంట్ కోర్టు జడ్జిమెంట్లు తీసేసుకున్నాం. ఇంతవరకు ఏదో చట్టంగా మార్పులు పెద్దగా జరగలేదు, బట్ ఫర్ డైవర్స్ తప్ప ఏమీ జరగలేదు. ఇప్పుడు మనం తలాక్ తీసామని చెప్పి మనకు పార్లమెంట్లో బ్రహ్మాండంగా చెప్పి పేపర్లు అన్నిట్లు వేసారు. రిలేషన్షిప్ ఏంటమ్మా? సాయంత్రం అయితే అయిపోయింది. లైఫ్ అంతా పొద్దు నుంచి ఏంటి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నాము అంటే మ్యారీడ్. సాయంత్రం ఇప్పుడు 4 రోజులు అయిపోయినాక విధులు పెట్టేస్తే బ్రేకప్ అంటే తలాకు. అంటే అవును,
అంటే మనం తీసుకొచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఒక ఆథెంటిసిటీ అనేది లేకుండా పోయింది అన్నట్టు కనిపిస్తుంది. వాళ్ళు అట్లీస్ట్ దానికి అది మ్యారేజ్ అని ఒక పేరు చెప్పారు, మనం పేరు చెప్పకుండా అదే పని చేస్తున్నాం అది. సో ఓకే సార్, ఫైనల్ గా మీరు ఇప్పుడు జరుగుతున్న హల్చల్ సిచ్యువేషన్ ని కంక్లూడ్ చేసేలాగా మీరు ఒక మాట ఏం చెప్తారు, అలాగే బయట సొసైటీకి కూడా మీరు ఒక మెసేజ్ ఏమి ఇస్తారు? ఏం లేదు, హల్చల్ కాదమ్మా ఇప్పుడు ఇది జరుగుతున్నది అసలు ఇష్యూయే కాదు. అది ఏమవుతాలో జరుగుతుంది, దాని చట్టం దాన్ని పని చేసుకుపోతుంది అన్నట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కమిటీ. బట్ ఇది జరగకుండా చూడటం అనేది ఇంపార్టెంట్. మనం ఇక్కడ డిస్కషన్ అదేంటి, దానికి ఏం చేస్తాం, ఇతన్ని ఏం చేస్తాం, అమ్మాయిని ఏం చేస్తాం కాదు. అది నిజం అబద్ధమా కూడా కాదు. నిజమైతే నిజం, అబద్ధం అయితే అబద్ధం, అది మామూలు అసలు వేరే కేసు. ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ దట్. బట్ ఇది సమాజంలో జరుగుతుందా లేదా, జరుగుతానికి అవకాశాలు ఉన్నాయా లేదా, వీళ్ళు చెప్తున్నాయని జరుగుతానికి అవకాశాలు ఉన్న డాట్లు, ఈ డాట్లు మనం ఎట్లా క్లోజ్ చేయాలి, అది ఇంపార్టెంట్. దాని మీద మేము ఆలోచిస్తున్నాం, దాని మీద జరగాలని కోరుకుంటున్నాను నేను. మేము ఎంతకాలం ఉంటాం, అయిపోయింది, చాలా కాలం నుంచి ఉండి బోర్ కొట్టేసింది. సో ఈ జనరేషన్ అంతా దాని మీద ఆలోచించి వాటన్నిటిని సీల్ చేసే లెవెల్ చేస్తే, మన ఇండస్ట్రీలోనే కదా అన్ని ఇండస్ట్రీస్లోనూ అది సీల్ చేయగలిగితే ఉమెన్ విల్ బి ప్రొటెక్టివ్, వాళ్ళు మోర్ ఇంకా బెటర్ ఇది ఇస్తారు వాళ్ళు. సో అంటే మోస్ట్ ప్రాబబ్లీ పాసిబిలిటీస్ ఆఫ్ ఇష్యూస్ దానికి సంబంధించి మనం ఏమైనా సరే బ్యారియర్స్ కానీ లైన్స్ ఏవి పెట్టేస్తే ఉంటుంది. లేదంటే వాళ్ళు వచ్చిన కాడి నుంచి భయం, ఎవడు చూస్తాడు అనే ఫీలింగ్ లోనే ఉంటారు వాళ్ళు. ఆ ఫీలింగ్ నుంచి ముందు బయటపడాలి అమ్మాయిలు. ఫ్రీగా మైండ్ రిలాక్స్ అయితేనే క్రియేటివ్ గా వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళకి ఎట్లా ఉందంటే వాళ్ళ పరిస్థితి, ఎవడన్నా చూస్తున్నాడు కూడా కదా, ఇట్లా చూస్తుంటే పొరపాటు నన్నే చూస్తున్నాడు అనే ఫీలింగ్ లో ఉంటున్నారు. యాక్చువల్గా అమ్మాయిని చూడరు, అమ్మాయిని చూడకపోయినా కానీ అమ్మాయికి ఏంటంటే అలాంటి మైండ్ సెట్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. ముందు అసలు ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడాలి ఆడవాళ్ళు. పడే పరిస్థితి మనం కల్పించాలి. వాళ్ళు ఎట్ట పడతారు, మనం కల్పిస్తే కదా పడతారు. ఇది జరగదు అనే ధైర్యం వాళ్ళకి తెచ్చిన రోజున అది గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి 12ంటికి అన్నట్టు, అర్ధరాత్రి కాదు పగలు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. చిన్నపిల్ల 6 నెలల పిల్లని రేపు చేసే ఈ దరిద్రమైన దేశం అయిపోతే మనం ఏమంటాం, దరిద్రమైన దేశం అంటే దేశద్రోహి అంటారు. అది చేసిన చంపంటారా బాబు అంటే అది జీరు మళ్ళీ. సార్ కంక్లూడ్ చేద్దాం అనుకున్నాం, బట్ మీరు 6 నెలల పాప అన్నందుకు నాకు గుర్తొచ్చింది. మీరు ఇటు ఒక సైడ్ ఏంటంటే ఫిలిం సైడ్ ఉన్నందుకు కొంత బ్రాడ్ మైండ్ ఉంటుంది, అన్ని ఆలోచనలు ఉంటాయి అన్ని వైపులో కదా. ఈ సెక్స్ లో అంత పిచ్చి ఏముంటుంది అని చెప్పేసి ఇంత చిన్న వయసు నుంచి ముసలోళ్ళ దాకా వదలకుండా అంత పైశాచికంగా బిహేవ్ చేయాల్సిన అంత ఆవశ్యకత ఏముందంటారు? చెప్తున్నా కదా, ఇందాక చెప్పిన మనం ఫస్ట్ దాని మీద డిస్కస్ చేసాం. అదే ఏ వయసు అయినా అంతే, వాళ్ళకి ఏం లేదు, వస్తువు దొరికితే చాలు. ఇప్పుడు ఆడపిల్లని 6 నెలల పాప అయినా 60 ఏళ్ల ముసలమ్మ అయినా కానీ వస్తువు, హ్యూమన్ బీయింగ్, హ్యూమన్ గా మనం చూడలేదు, ఒక సెక్స్ వస్తువుగా చూస్తున్నాం. అంటే సార్ మనము ఇందాక టీనేజర్స్ వీళ్ళు డ్రగ్ అడిక్ట్, పోర్నోగ్రఫీ ఇవి అనుకున్నాము, బట్ నేను ఇన్ జనరల్ గా అడిగేది ఈ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో మరి ఈ ఏదైతే బాస్ ఉంటున్నారో లేకపోతే ఎవరైతే సుపీరియర్ ఉన్నారో వాళ్ళు మరి ఇంత డ్రగ్స్ తీసుకుండకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఒక ఉమెన్నో లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల పనిచేసే ఎంప్లాయీనో వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు అనవసరంగా తప్పుడు ఆలోచనలు పెట్టుకోవడం, వీటి గురించి. అదే ఇప్పుడు మనం ఏదో ఫ్లైట్ లో చూసాం, ఎవరో CEO అంట ఆయన ఒక అమ్మాయిని ఏదో చేశాడు మరి ఎయిర్ ఫ్లైట్ లో, ఆయన మనం సస్పెండ్ చేశారు. అండ్ మరి అంత పెద్ద CEO, చాలా మేజర్ కంపెనీకి CEO లాంటి వాడు, అంత ఎడ్యుకేటెడ్ వాడు, అది ఫ్లైట్ లో వెళ్తా ఇద్దరు బిజినెస్ క్లాస్ లో ఉంటే అమ్మాయిని కెలకటం అనేది ఎట్లా ఉంటుంది. అంటే వయసు కానీ వాళ్ళ పొజిషన్ కానీ కాదు ఇక్కడ పాయింట్. ఇంటాక్సికేషన్ ఒకటే పాయింట్, మైండ్ సెట్ మొదట మనం మాట్లాడుకున్నాం. ఈ మైండ్ సెట్ మార్చడానికి మనం ప్రయత్నాలే ఇదంతా ఇప్పుడు మనం మాట్లాడే మాటలన్నీ. ముందు మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారాలంటే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి బేస్ వేసుకుంటూ రావాలి. ఇందాక మనం అనుకున్నట్టు ఎడ్యుకేషన్లో ఎథిక్స్ కానీ, సెక్స్ ఎడ్యుకేషన్ కానీ, వాల్యూస్ కానీ, ఇవన్నీ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇవన్నీ వస్తాయి. సో ఇది ఓవర్ నైట్ మనం అందరం మీటింగులు పెడితే మారిపోయేది కాదు, ఇది ఇట్ టేక్స్ లాంగ్ టైం. సో అది జరగాలి. అంటే ఆల్మోస్ట్ జరిగి దారిలోకి వచ్చిన టైంలో మనకి ఈ లిబరలైజేషన్లో వచ్చి ఇదంతా తెలియకుండా వచ్చింది. ఇది ఫ్యాషన్ అనుకుని ఇది గొప్పతనం అనుకుని చేసే పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు. భ్రమలో ఉండిపోయారు. ఆ భ్రమకు తీసుకెళ్ళిపోయింది ఇది అంతా. అది ఏదైతే మంచి కోసం వచ్చిందో ఈ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ చెడుకు కూడా పనికొచ్చింది. ఎంత మంచి జరుగుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే పరిస్థితి లేదు. చెడు జరుగుతున్నది మాత్రం ఎక్కువ జరుగుతుంది. దాని మీద భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇది రేపొద్దున ఇంకేం జరుగుతుందో తెలియదు అని వాటిని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది.
సో ఇక్కడ ఒక సమస్య అనేది వేరెవరికో జరిగింది అనేది కాదు, మెయిన్గా ఆ సమస్య మనది. ఒకవేళ మన మైండ్లో ఏదైతే తప్పు జరగాలి అనే ఆలోచన వచ్చిందంటే ఆ సమస్య మనదే. ఒకవేళ సొల్యూషన్ తీసుకురావాలి అని అనుకుంటే నెక్స్ట్ టైం ఇంకెక్కడ సమస్య కూడా అది మన దాకా రాకుండా ఉంటుంది అనేది సింపుల్ సార్ కంక్లూజన్ అనమాట. సో ఏ సొల్యూషన్ అయినా సరే మన చుట్టూనే ఉంటుంది. మైండ్ సెట్ మారితేనే ఇటువంటి తప్పులన్నీ కూడా మారుతాయి. ఏ కమిటీ కూడా మైండ్ సెట్ని మార్చలేదని చెప్పేసి మనము దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.